ఈరోజు మనము అద్భుతమైన రుచితో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గీ రోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇది సాంబార్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి ఆసమ్ అండి, చాలా బాగుంటుంది. మన టుడే స్పెషల్లో నేను టేస్ట్ చూసానండి, టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికి తయారీ విధానం చూద్దాము. ఇలా పాన్ పెట్టుకొని మిరియాలు ఒక 10 పైనే ఉంటాయండి. మిరియాలు, స్టోన్ ఫ్లవరు, ఇది సోంపు ఒక స్పూన్ వేసుకున్నానండి. ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, లిటిల్ బిట్ లవంగాలు 4, యాలకులు 2, చిన్ని దాల్చిన చెక్క ఇవి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మన స్పైసీనెస్ని బట్టి మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము. అయితే నెయ్యితో మనము ఇది రోస్ట్ చేసుకుంటున్నామండి. అయితే నెయ్యి వల్ల అంటండి రోగనిరోధక శక్తి పెంచుతుందంట. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంటండి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయంట. చర్మం ఆరోగ్యానికి మంచిగా ఉంటుందంటండి. నెయ్యి చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేస్తుందంటండి. ఇది చర్మ వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుందంటండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాలను చల్లారిన తర్వాత ముందు ఆన్ ఆఫ్ ఇచ్చుకుని మిక్సీ పట్టుకుని మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకొని 2 స్పూన్లు ఫైన్ ఉంటుందండి వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము. నేను ఉప్పు నీటిలో అరగంట సేపు ఉంచుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని ఇలాగా ఒక బౌల్లో వేసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను ఇందులో వేసుకుని 1 స్పూను లెమన్ జ్యూస్ వేసుకొని ఇందులో పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను మనకు స్పైసీనెస్ వేసుకోపోయినా పర్వాలేదండి, కొంచెము టేస్ట్ బాగుండాలని వేసాను. వేయకపోయినా బాగుంటుంది. నేను 1 స్పూన్ కారం కూడా వేసాను. రుచికి తగ్గ సాల్టు, ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కలుపుకున్నాను. మన చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుందండి. జ్యూసీగా ముక్క బాగా రోస్ట్ కూడా అవుతుంది. ఇలాగా 2 అవర్స్ ఇలాగ బాగా ముక్కలకి మసాలా అంతా పట్టించుకొని 2 అవర్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ మ్యారినేట్ చేసిన దాన్ని అయితే నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడుతూ ఉంటారంటండి. అందుకే నెయ్యి వైపు కొన్నెత్తి కూడా చూడరంట. నెయ్యి లేని పదార్థాలని తింటూ ఉంటారంట. కానీ ఇది అపోహ మాత్రమే అని వైద్య నిపుణులు చెప్తున్నారంటండి. నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకోవడం కరెక్ట్ కాదని, ఏదైనా సరే పరిమిత పరిమాణంలో తింటేనే మంచిది అంటున్నారంట. నెయ్యిని కూడా పరిమితంగా తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారంటండి. అయితే ఇప్పుడు మనము గీ రోస్ట్ చేసుకుందామండి. గీతో ఇప్పుడు పాన్ పెట్టుకొని 4 స్పూన్లు ఫుల్ ఉంటుందండి నెయ్యి వేసుకుని మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గ ఆనియన్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే చాలండి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు అందులో ఉప్పు వేసాము, సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాము. ఇందులో దీనికి తగ్గ ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుందాము. ఇప్పుడు మనం 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకుని గీలో హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఈ గీలో ఈ చికెన్ని ఫ్రై చేసుకుందామండి. అయితే ఉదయాన్నే పరగొడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుందంటండి. ఒకవేళ మీకు జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు ఉంటే మీరు తప్పనిసరిగా ఉదయం పూట నెయ్యి తీసుకుంటే మంచిదంటండి. మరీ ఎక్కువగా కాకుండా చెంచాడు నెయ్యిని తినాలంట. నెయ్యి మన శరీరంలో మలినాలను తొలగించి శక్తిని అందిస్తుందంటండి. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్, విటమిన్ ఏ, డి, ఈ, కే కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుందంట. జీర్ణ పనితీరును కూడా మెరుగుపరుస్తుందంటండి. నెయ్యి తింటే చర్మము ఆరోగ్యంగా ఉంటుందంట. చర్మం కాంతివంతంగా మెరుస్తుందంటండి. ముఖం అందంగా కనిపిస్తుందంట. ముడతలు తగ్గి వయసు తగ్గినట్లుగా మారిపోతారంట. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుందంటండి. ఇప్పుడు మనము
చిన్ని లిటిల్ బిట్ వాటర్ వేసానండి. నేను జారు కడిగిన వాటర్ కూడా వేసాను. వేసి ఈ గ్రేవీ అంతా చికెన్ పట్టేలా గ్రేవీ అంతా చికెన్ పట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనము ఒక స్పూను బెల్లం పొడి వేసుకున్న బాగుంటుందండి. లిటిల్ బిట్ చిన్నగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మనము చింతపండు జ్యూస్ వేసాం కదండి, అది ఆ పులుపుని కట్ చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే చిన్న లిటిల్ బిట్ బెల్లం వేసుకోండి. నేనైతే వేయలేదు, బెల్లం వేసినా బాగుంటుందండి. ఈ కర్రీ తిన్న తర్వాత చిన్న లిటిల్ బిట్ బెల్లం వేస్తే కూడా బాగుంటుంది అనిపించింది. ఫైనల్గా ఇలా కరివేపాకు వేసుకుందాము. వేసుకుంటే మనం ఎంతో టేస్టీ మన చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అమేజింగ్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.